సో, ఎలా ఉంటుంది? గతంలో షెడ్యూల్స్ ఉండే మెనూ ఎలా ఉండేది? ఇప్పుడు ఏ విధంగా ఉందని చెప్పుకుంటారు? ప్రస్తుతానికైతే ఏ మార్పు లేదు మెనూస్‌లో. రాబోయే ఇంకా కొన్ని రోజుల్లో ఏమైనా మార్పు ఉండొచ్చు. దీనికి ఆల్టర్‌నేట్‌గా గవర్నమెంట్ ఏదన్నా తీసుకుంటే బావుంటదని ఆలోచిస్తాం. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని చోట్ల ఒకేలాగా ఉండవు కదా! ఆల్టర్‌నేట్‌గా గవర్నమెంట్ గూడా ఏదన్నా తీసుకుంటే బావుండని ఆలోచిస్తున్నాను. ఒక్క నిమిషం ప్లీజ్. అంటే మీరు ఇంతింత పే చేసుకుంటూ హాస్టల్స్‌లో ఉంటున్నారు. సో, హాస్టల్స్ వాళ్ళకి కమర్షియల్ గ్యాస్‌తోనే ఇక్కడ రన్ చేయాలి. సో, ఆ కమర్షియల్ గ్యాసే ఇప్పుడు స్టాప్ అయింది. సో, నార్మల్‌గా హౌసెస్‌కైతే డెలివరీ అవుతున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ అవుతుంది. సో, ఇప్పుడు హాస్టల్స్ వాళ్ళు మీకేం చెప్తున్నారు? లేకపోతే ఇంక వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆల్టర్‌నేట్‌గా అయితే ఇక హాస్టల్స్ మెయింటైన్ చేయనప్పుడు అలా గ్యాసెస్ అవైలబుల్ లేనప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే తీసుకుందామని చూస్తున్నాం అంతే. ఇప్పుడు ఒక్క నిమిషం. అంటే ఐటీ కారిడార్‌కి సంబంధించి ఐటీ వారందరికీ సో, హాస్టల్స్‌లో ఏ విధంగా ఉండాలి మెన్యూ ఒకటి ఏర్పాటు చేశారు. చపాతీ, దోస, పూరి ఎక్కువగా ఆయిల్ కన్జంప్షన్‌తో పాటు మిగతా ఫుడ్ ఐటెమ్స్ ఏవున్నాయో వాటన్నిటిని కూడా తగ్గించేశారు. సో, మీకు ఈ మెనూలో ఏ విధంగా ఉంది? బ్రేక్‌ఫాస్ట్ ఏ విధంగా ఉంది? లంచ్ ఏ విధంగా ఉంది? డిన్నర్ ఏ విధంగా ఉంది? లంచ్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ అంటే పెడుతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏమైతే చెప్పలేను. ఒక 1 వీక్ అయితే గాని చెప్పలేము. ఆఫ్టర్‌నూన్ లంచ్ దాలు, సాంబార్ అయి పెడుతున్నారు. నైట్ పూట అయితే ఇగ ఆలుగడ్డ ఇవన్నీ పెడుతున్నారు అంతే. ఇప్పటికైతే ఏం చేంజెస్ లేవు ఇప్పటికైతే. నెక్స్ట్ ఏమన్నా అవుతదేమోనని ఐడియా లేదు నాకు. అంతే.